ఈ ప్రపంచంలోనే అతి సెక్యూర్ అయిన కారు ఒక అమ్మాయి ప్రాణాల మీదకి వచ్చింది. అసలు ఆ కారు ఏంటి, ఈ అమ్మాయి ఆ కారుతో ఏం చేసింది అన్న వివరాలన్నీ మనం తెలుసుకోవాలి అంటే ఇంకా లేట్ చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోవాలి. ఇక మూవీలోకి వెళ్ళిపోతే మూవీ స్టార్టింగ్ సీన్ లో మోనోలిత్ అనే ఒక కార్ కంపెనీ CEO, మేము ఈ ప్రపంచంలోనే అతి సెక్యూర్ అయిన కార్ ని కనిపెట్టాము. మీరు ఈ కార్ లో ఉండి ఈ కార్ లో ఉన్న ఒక్క సేఫ్టీ బటన్ ని క్లిక్ చేయగానే మీ కార్ అంతా ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది. అలా లాక్ అయిన తర్వాత మీ కార్ ని ఇంక ఎవరు ఓపెన్ చేయలేడు. అలాగే దీంట్లో ఆటోమేటిక్ డ్రైవింగ్, అలాగే ఒక మనిషి మనతో మాట్లాడినట్టు ఉంటుంది అని టీవీలో చెప్తూ ఉంటాడు. తర్వాత మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన శాండ్రాని మనకి చూపిస్తారు. ఈమె మన మూవీ హీరోయిన్. ఈమె వాళ్ళ పిల్లోడిని తీసుకుని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఈమె ఆ కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా ఆ కార్ లో ఉన్న AI సిస్టమ్ ఆన్ చేస్తుంది. ఆ AI మన శాండ్రాతో మాట్లాడుతుంది. అలాగే వెనకాల సీట్ లో కూర్చున్న శాండ్రా వాళ్ళ కొడుకుతో కూడా మాట్లాడుతుంది. శాండ్రా ఆశ్చర్యపోయి వెనకాల కూర్చున్నది చిన్నపిల్లడు అని నీకెలా తెలుసు అని ఆ కార్ ని అడిగితే, నేను వెనకాల ఉన్న వాళ్ళ బరువును క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు ఎవరో గుర్తుపట్టాను అని చెప్తుంది. మరి నేనెంత బరువు ఉన్నాను అని శాండ్రా అడిగితే ఆ కార్ కరెక్ట్ వెయిట్ చెప్తుంది. ఇంత ముందు ఈ కార్లో ఎవరన్నా కూర్చున్నారా, వాళ్ళ వెయిట్ ఎంతో చూపించు అని శాండ్రా అడిగితే ఆ కార్ ఇంతకు ముందు ఆ కార్లో ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ వెయిట్ చూపిస్తుంది. అయితే మన శాండ్రా ఆ వెయిట్ ని గెస్ట్ చేసి, ఇది మా ఆయన, ఇతను వచ్చేసి మా ఆయన PA, ఇతనేమో మా ఆయన ఫ్రెండ్, ఇదేంటి వెయిట్ 50 kgs ఉంది, ఇది ఎవరు అని అనుమానం పడుతుంది. ఇక తర్వాత సరేలే మనకి ఎందుకు అనుకుని అలా వెళ్తూ ఉండగా వెళ్లే దారిలో శాండ్రా వాళ్ళ హస్బెండ్ కాల్ చేస్తాడు. శాండ్రా కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత అతను వాళ్ళ కొడుకును పలకరిస్తాడు. అలాగే వాళ్ళ భార్యతో మాట్లాడుతూ ఉంటే, నువ్వు ఎక్కడున్నావు అని శాండ్రా అడుగుతుంది. నేను చిన్న పని మీద బయటికి వెళ్ళాను, నేను ఒక రూమ్ లో ఉన్నాను అని శాండ్రా వాళ్ళ హస్బెండ్ చెప్తాడు. అప్పుడే వెనక నుంచి ఏరోప్లేన్ ఎగిరే శబ్దం వస్తుంది. నువ్వు ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఉన్నావా అని శాండ్రా అడిగితే, అవును నేను ఎయిర్పోర్ట్ కి దగ్గరగా ఉన్నాను అని సమాధానం ఇస్తాడు. ఇక తర్వాత సీన్ లో శాండ్రా వాళ్ళ కొడుకు కక్కా చేస్తాడు. అతను క్లీన్ చేయడానికి ఒక షాప్ దగ్గర ఆగుతుంది. ఆ బుట్టోడికి డైపర్ చేంజ్ చేస్తుంది. అదే సమయంలో అక్కడికి కొంతమంది ఆడవాళ్ళు వస్తారు. వాళ్ళందరూ వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి కామెడీగా మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత శాండ్రా వాళ్ళ కొడుకు తినడానికి కొన్ని చాక్లెట్స్ అడుగుతాడు. శాండ్రా చాక్లెట్లను కొనిస్తూ ఉంటుంది. తర్వాత బిల్లింగ్ కౌంటర్ దగ్గర నుంచుని బిల్ చేస్తూ ఉండగా ఎవరో శాండ్రా కార్ ని ఓపెన్ చేస్తాక ట్రై చేస్తూ ఉంటారు. యాక్చువల్ గా అది వచ్చేసి ఒక స్మార్ట్ కార్ కాబట్టి ఆ కార్ ని మొబైల్ ఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవైపు శాండ్రా అతను కారు ఓపెన్ చేస్తాం చూసి ఈమె మొబైల్ ఫోన్ లో గాడ్ మోడ్ ఆన్ చేసేస్తుంది. అప్పుడు ఆ కార్ ఆటోమేటిక్ గా అన్ని డోర్స్ లాక్ అయిపోతాయి. అలాగే ఆ కార్ ఓపెన్ చేసే వ్యక్తి కూడా ఈ కార్ ఏదో తేడాగా ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత శాండ్రా డబ్బులు కట్టేసి ఆ షాప్ నుంచి బయటకు వచ్చేద్దాం అనుకున్నప్పుడే ఒక వ్యక్తి శాండ్రా దగ్గరికి వచ్చి, మిమ్మల్ని నేను ఎక్కడో చూశాను అని శాండ్రాని పలకరిస్తాడు. శాండ్రా కూడా, మీరు నన్ను చూసే అవకాశం ఉంది, నేను ఇది వరకు పాప్ సాంగ్స్ పాడేదాన్ని, అలా మీరు నన్ను చూసుంటారు అని అంటుంది. అతను కూడా అవును అని, మీ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం, మీరు సింగిల్ అయితే మన ఇద్దరం మింగిల్ అవుదాం అని డైరెక్ట్ గా శాండ్రాని అడిగేస్తాడు. శాండ్రా మాత్రం, సారీ అండి, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, నాకు చిన్న బాబు కూడా ఉన్నాడు అని చెప్తుంది. ఇక ఆ డిస్కషన్ అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అక్కడ శాండ్రా వాళ్ళ బాబు కనిపించడు. ఏడీ నా బాబు ఎక్కడికి వెళ్ళాడు అని శాండ్రా చాలా కంగారుతో నెతుకుతూ ఉంటుంది. తను ఆ షాప్ అంతా నెతికి బయటకు వచ్చి చూస్తే శాండ్రా వాళ్ళ బాబు వేరే కారులో కూర్చుని ఉంటాడు. ఆ బుడ్డోడిని ఆ అమ్మాయిని కావాలని ఆ కారులో కూర్చోబెట్టారు. శాండ్రా చాలా బాధపడుతూ, మీరు అలా ఎలా తీసుకొచ్చేస్తాడు పిల్లవాడిని అని వాళ్ళందరి మీద అరుస్తుంది. కానీ వాళ్ళు మాత్రం చాలా రెక్లెస్ గా మాట్లాడుతూ ఉంటారు. శాండ్రా వీళ్ళతో మనకెందుకులే అని తన కారు దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే సమయంలో ఇందాక ఎవరైతే శాండ్రా కారు ఓపెన్ చేద్దామని ప్రయత్నించాడో అతను, అలాగే శాండ్రాకి ప్రపోజ్ చేసిన అతను, వీళ్ళిద్దరూ ఈ అమ్మాయిల దగ్గరికి వస్తారు. నిజానికి వీళ్ళంతా ఒక గ్యాంగ్. వాళ్ళందరూ శాండ్రా మీదకి వస్తుంటే శాండ్రా కార్ ఎక్కేసి గాడ్ మోడ్ ని ఆన్ చేసేస్తుంది. ఆ కార్ అంతా లాక్ అయిపోతుంది. కానీ వాళ్ళు మాత్రం ఆ కారు మీదకి ఎక్కి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. శాండ్రా ఇక్కడ ఉండకూడదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తర్వాత సీన్ లో శాండ్రా కారులో పాటలు ప్లే చేస్తూ ఆనందంగా వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తూ ఉండగా మధ్యదారిలో వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేస్తుంది. శాండ్రా కాల్ లిఫ్ట్ చేసి, నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతుంది. శాండ్రా వాళ్ళ ఫ్రెండ్, నేను ఒక హోటల్ రూమ్ లో ఉన్నాను అని చెప్తుంది. అలాగే ఆమె బ్యాక్ సైడ్ ఏరోప్లేన్ సౌండ్ కూడా వస్తుంది. ఆ హోటల్ రూమ్ బ్యాక్గ్రౌండ్ కూడా చూడడానికి ఇందాక వీళ్ళ ఆయన బ్యాక్గ్రౌండ్ ఎలాగైతే ఉందో సేమ్ అదే బ్యాక్గ్రౌండ్ లో కూర్చుని ఆమె కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ సిచ్యువేషన్ చూసి శాండ్రాకి వాళ్ళ ఆయన మీద అనుమానం వస్తుంది. నీ బరువు ఎంత అని శాండ్రా వాళ్ళ ఫ్రెండ్ అడిగితే, ఇప్పుడు నా బరువు గురించి ఎందుకు అని శాండ్రా వాళ్ళ ఫ్రెండ్ అంటే, ఈ మధ్య నేను చాలా బరువు పెరిగిపోయాను, నీ బరువు ఎంతో తెలుసుకుందామని మామూలుగా అడిగాను అని శాండ్రా అంటే, నా బరువు 55 అని వాళ్ళ ఫ్రెండ్ చెప్తుంది. అది వినగానే శాండ్రా షాక్ అయిపోతుంది. ఇందాక ఈమె కారులో చూసిన బరువు ఈ అమ్మాయి బరువు ఒకటే. అలాగే బ్యాక్గ్రౌండ్ లో కూడా సింక్ అయిని బ్యాక్ సైడ్ కూడా ఏరోప్లేన్ సౌండ్ వస్తూ ఉంటుంది. నువ్వు మా హస్బెండ్ దగ్గర ఉన్నావని డైరెక్ట్ గా అడిగేస్తుంది. నువ్వేం మాట్లాడుతున్నావు, నేను మీ హస్బెండ్ దగ్గర ఉండటం ఏంటి అని ఆ అమ్మాయి కాల్ కట్ చేసేస్తుంది. ఒకవైపు ఏమో శాండ్రా వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గరికి వెళ్ళిపోతుంది. అయినా
అయినా కానీ శాండ్రా కారు దిక్కుండా వాళ్ళ భర్తకి కాల్ చేస్తుంది, కానీ అతను కాల్ లిఫ్ట్ చేయడు. ఒకవైపు ఈ అమ్మాయి కూడా కాల్ లిఫ్ట్ చేయదు. ఇక శాండ్రాకి అనుమానం ఒక రేంజ్ లో పెరిగిపోతుంది. వీళ్ళిద్దరూ ఒకే రూమ్ లో ఉండి అబద్ధాలు ఆడుతున్నారు అని వాళ్ళ అమ్మగారి ఇంట్లోకి వెళ్లకుండా కారు తీసుకుని డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ దగ్గరికి బయలుదేరుతుంది. వెళ్లే దారిలో శాండ్రా ఆ కారుతో ఇలాగంటుంది, నేను చాలా ఫాస్ట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి, ఏ రూట్ అయితే దగ్గరగా ఉంటుందో ఆ రూట్ మ్యాప్ చూపి అని అడిగితే ఆ కారు కూడా ఒక మట్టి రోడ్డుని చూపిస్తుంది. ఈమె కూడా ఆ రోడ్ లోంచి వెళ్తూ ఉంటుంది. అలాగే ఆ కారు ఇలాగంటుంది, ఎయిర్పోర్ట్ కి ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ 30 కిలోమీటర్ల దూరం ఉంది, మీరు ఆటో డ్రైవింగ్ సిస్టమ్ లో పెట్టేసి మీరు పడుకోండి, నేను ఎయిర్పోర్ట్ దగ్గరికి తీసుకువెళ్ళిపోతాను అని కారు అంటే నేనే డ్రైవ్ చేస్తానులే అని శాండ్రా అంటుంది. ఇంకా అలా చాలా చీకటి అయిపోతుంది. వెళ్లేదారిలో ఈమెకి ఒక పవర్ ప్లాంట్ కనపడుతుంది. ఇక అలాగే వెళ్తూ ఉండగా శాండ్రా అక్కడ ఏం జరుగుతుందో అన్న టెన్షన్ లో కారులోనే సిగరెట్ తాగుతూ ఉంటుంది. అప్పుడు ఆ కారు స్మోక్ డిటెక్టింగ్ అని ఆటోమేటిక్ గా విండోస్ ని ఓపెన్ చేస్తుంది. శాండ్రా విండోస్ ని క్లోజ్ చేయంటే ఆ కారు విండోస్ ని క్లోజ్ చేయకుండా స్మోక్ డిటెక్టింగ్ అనే ఎర్రర్ మెసేజ్ ని డిస్ప్లే చేస్తూ ఉంటుంది. శాండ్రాకి చాలా చిరాకు వేసి ఆ కార్ ని మాన్యువల్ మోడ్ లోకి సెట్ చేస్తుంది. కరెక్ట్గా అదే సమయంలో శాండ్రా చూసుకోకుండా ఒక జింకని బుద్ధిచ్చేస్తుంది. అలాగే కారు కూడా ఒకేసారి ఆగిపోవడంతో శాండ్రా వాళ్ళ కొడుకు కూడా భయంతో వెనకాల ఏడుస్తూ ఉంటారు. శాండ్రా అతని ఏడుపుని కంట్రోల్ చేయడానికి తన ఫోన్ ని అతని చేతికి ఇచ్చి కారు దిగి బయటికి వెళ్లి ఆ జింకని చూస్తుంది. ఒకవైపు లోపల కూర్చున్న బుడ్డోడు ఆ కారుకి సంబంధించిన యాప్ ఓపెన్ చేసి గాడ్ మోడ్ ని యాక్టివేట్ చేసేస్తాడు. అప్పుడు ఆ కార్ అంతా ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది. శాండ్రా అదంతా గమనించి ఆ కార్ డోర్స్ ను ఓపెన్ చేద్దామని ఎంతో ట్రై చేస్తుంది, కానీ ఆ కార్ అంతా లాక్ అయిపోయినందువలన ఒక్క డోర్ కూడా ఓపెన్ అవ్వదు. ఇక ఆ కార్ ను ఓపెన్ చేయాలి అంటే ఖచ్చితంగా మొబైల్ ఫోన్ లో గాడ్ మోడ్ ని ఆఫ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఆ ఫోన్ మాత్రం లోపల ఉన్న పిల్లోడి చేతిలో ఉంటుంది. బయట నుంచి శాండ్రా ఆ ఫోన్ లో ఉన్న బార్ ని పక్కకి జరుపు అని చెప్తూ ఉంటుంది, కానీ లోపల ఉన్న పిల్లోడికి ఏమీ అర్థం కాదు. అలాగే ఆ పిల్లోడు ఆ ఫోన్ ని కింద పడేస్తాడు. ఒకవైపు అది చూసిన శాండ్రా అయ్యో ఇప్పుడు నేను ఏం చేయాలి అని చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఆ పిల్లవాడిని ఆ సీట్ బెల్ట్ వేసి కట్టేస్తుంది. ఆ పిల్లవాడు దిగెళ్ళి ఫోన్ తీద్దామన్నా గానీ ఆ సీట్ బెల్ట్ ఓపెన్ చేస్తాం ఆ పిల్లవాడికి రాదు. శాండ్రా ఇంకేం చేయాలో తెలియక పక్కనే ఉన్న ఒక రాయిని తీసుకుని ఆ గ్లాస్ ను బద్దలు కొడదామని ట్రై చేస్తుంది, కానీ ఆ గ్లాస్ మీద ఒక చిన్న గీత కూడా పడదు. అలాగే శాండ్రా ఎవరికైనా కాల్ చేద్దాం అంటే తన ఫోన్ కూడా లోపలే ఉండిపోయింది. తర్వాత శాండ్రా ఇందాక దారిలో మనకు కనిపించిన కరెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్లి అక్కడ ఎవరైనా ఉన్నారేమో ఫోన్ చేద్దాం అని అనుకుంటుంది, కానీ ఆ కరెంట్ ఆఫీస్ దగ్గర ఎవరు ఉండరు. అలాగే ఆ డోర్స్ కూడా లాక్ చేసేసి ఉంటాయి. ఇక శాండ్రా ఎలాగైనా లోపలికి వెళ్ళాలి అని ఆ తలుపును దూకి లోపలికి వెళ్తుంది. లోపల ఒక టెలిఫోన్ ఉంటుంది. శాండ్రా ఫోన్ ఓపెన్ చేసి పోలీసులకు కాల్ చేద్దాం అనుకుంటుంది, కానీ ఆ ఫోన్ కూడా పనిచేయదు. ఇక శాండ్రా రూమ్ లో ఉన్న ఒక లైట్ ని ఒక పెద్ద రించ్ ని తీసుకుని తన కారు దగ్గరికి వెళ్ళిపోతుంది. సీన్ కట్ చేస్తే తర్వాత సీన్ లో తెల్లారిపోతుంది. ఆ ప్లేస్ లో చాలా వేడిగా ఎండ కాస్తూ ఉంటుంది. ఇక శాండ్రా ఏదో ఒకటి చెయ్యాలి అని ఆ దగ్గరలో ఎవరైనా కనపడతారు అని చాలా దూరం నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత తనకి ఒక సరస్సు కనపడుతుంది. అమ్మాయి తాగడానికి వాటర్ దొరికినాయి అని అనుకుంటుంది. ఆ వాటర్ తో తన చేతులు మొహం కడుక్కుని ఆ వాటర్ తాగుతుంది, కానీ ఆ వాటర్ చాలా ఉప్పగా ఉంటాయి. ఇక శాండ్రా ఇంకేమైనా కనపడుతుందేమో అని అలా చాలా ముందుకు వెళ్తుంది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత శాండ్రాకి ఒక ఏరోప్లేన్ కనపడుతుంది. ఆ ఏరోప్లేన్ లో ఎవరన్నా ఉన్నారేమో అనుకుని దాని దగ్గరికి వెళ్ళి చూస్తుంది, కానీ ఆ ఏరోప్లేన్ పాతది, అది చాలా పాడైపోయి ఉంటుంది. శాండ్రా ఏరోప్లేన్ లోపలికి వెళ్ళి మొత్తం చూస్తుంది. అక్కడ తనకి ఒక వాటర్ టిన్ తప్ప ఇంకేమీ దొరకవు. ఇందాక శాండ్రాకి ఏదైతే ఒక నది కనిపించిందో దాని దగ్గరికి వెళ్ళి ఆ వాటర్ టిన్ లోకి నీళ్లు పట్టుకుని చాలా కష్టంగా నడుచుకుంటూ కారు దగ్గరికి వెళ్తుంది. తన పిల్లవాడు ఎలా ఉన్నాడని చూస్తే తన పిల్లవాడికి లోపల చాలా హీట్ పెరిగిపోయి ఉంటుంది. తన మొహం అంతా చాలా ఎర్రగా అయిపోయి ఉంటుంది. ఆ కారు కూడా కాలిపోతూ ఉంటుంది. అప్పుడు శాండ్రా తను తెచ్చిన నీళ్ళని ఆ కారు మీద పోస్తుంది. అప్పుడు కొద్దిగా కారు కూల్ అవుతుంది. తర్వాత శాండ్రాకి ఒక ఐడియా వస్తుంది. కారు లోపలికి స్మోక్ వెళ్తే కార్ విండోస్ ఓపెన్ అవుతాయి కదా అని ఆ కారు ముందు నిప్పును వెలిగిస్తుంది. ఆ పొగ కారు లోపలికి వెళ్తుంది, కానీ విండోస్ మాత్రం ఓపెన్ అవ్వవు. ఎందుకంటే ఇందాక శాండ్రా ఆటోమేటిక్ సిస్టమ్ ని ఆఫ్ చేసేసింది కదా. ఇక అది గుర్తుకొచ్చిన శాండ్రాకి ఈ కార్ ని ఎలా ఓపెన్ చేయాలి అని ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. తను తీసుకొచ్చిన రాడ్డుతో ఆ కార్ ని కొడుతూ ఉంటుంది, కానీ ఆ కారు మీద ఒక్క గీత కూడా పడదు. అలాగే చాలా సమయం గడిచిపోతుంది. లోపల ఉన్న పిల్లల్లో ఓపిక కూడా అయిపోతూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఒక నక్క శాండ్రా మీదకి దాడి చేయడానికి వస్తూ ఉంటుంది. శాండ్రా చాలా భయంతో కారు కిందకు దూరేస్తుంది. ఆ నక్క వచ్చి శాండ్రా కాలుని పట్టేసుకుంటుంది. శాండ్రా ఎంతో కష్టపడి తన కాలుని ఇడిపించుకుంటుంది. తర్వాత ఆ నక్క ఎదరు చనిపోయిన జింక దగ్గరికి వెళ్లి ఆ జింక శవాన్ని లాగుతూ ఉంటుంది. శాండ్రా కూడా ఆ జింక నా నక్కకి ఇచ్చేస్తే అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని తన దగ్గర ఉన్న రాడ్డుతో ఆ జింక శవాన్ని ఎదరు తోస్తుంది. ఆ నక్క కూడా ఆ జింకను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత సీన్ లో శాండ్రా ఇలాగ ఆలోచిస్తుంది. నిజానికి ఆ కారు చాలా సెక్యూర్ గా ఉంటుంది. ఆ కారు ఏదైనా లోయలో పడిపోయినా గానీ ఆటోమేటిక్ గా కారు స్టెబిలైజ్ అయిపోయి నార్మల్ పొజిషన్ కి వచ్చేస్తుంది. లోపల ఉన్న వాళ్ళకి ఏమీ డ్యామేజ్ కాకుండా
చూసుకుంటుంది. అలాగే ఆ డోర్స్ కూడా ఓపెన్ అవుతాయని శాండ్రా ఇంకేమీ చేయలేక ఆ కార్ ని పక్కనున్న లోయలోకి తోసేస్తుంది. ఆ కారు కూడా లోయలోకి పడిపోతూ ఉంటుంది. ఆ సమయంలో ఆ కారులో ఉన్న ఆటోమేటిక్ స్టెబిలైజ్ సిస్టమ్ అలాగే సేఫ్టీ మోడ్ ఆన్ అయ్యి ఆ కారు గాల్లోనే స్టెబిలైజ్ అయిపోయి చాలా సేఫ్ గా కిందకి ల్యాండ్ అయిపోతుంది. తర్వాత శాండ్రా చాలా కష్టంగా ఆ లోయలోకి దిగి లోపల ఉన్న తన పిల్లోని బయటికి తీసేస్తుంది. అలాగే ఆ కారు కూడా రీబూట్ అయిపోతుంది. తర్వాత శాండ్రా కారు ఎక్కి డైరెక్ట్ గా తన పిల్లవాడిని హాస్పిటల్ కి తీసుకెళ్లిపోతుంది. హాస్పిటల్లో వాళ్ళ పిల్లవాడికి ఈమెకి కూడా ట్రీట్మెంట్ ఇస్తారు. కొద్ది సమయం తర్వాత వాళ్ళ పిల్లవాడు కళ్ళు తెరిచి అమ్మా అని శాండ్రాని పిలుస్తాడు. ఈ సీన్ తో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది.